వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఒకవైపు కోర్టులు మొటిక్కాయలు వేసిన రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి రాలేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేడు కూకట్పల్లి నియోజకవర్గంలోని నల్ల చెరువును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు కలిసి పరిశీలించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చివేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారే తప్ప ఉపయోగపడే పని ఏమీ చేయలేదని విమర్శించారు. నల్ల చెరువు సుందరీకరణ తాము వ్యతిరేకం కాదని, చెరువు ఉన్న విస్తీర్ణంలో మాత్రమే సుందరీకరణ చేసుకోవాలని అన్నారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో చెరువు విస్తీర్ణం 7 ఎకరాలు మాత్రమేనని, మిగతాదంతా పట్టభూమి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ బాధితులకు ఎటువంటి న్యాయం చేస్తారో చెప్పి ఆ తర్వాత పట్టభూముల్లో తవ్వకాలు చేపట్టాలని హితవు పలికారు. గతంలో తన భూమి ఎక్కడ పోతుందో అని ఓ మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు సైతం పాల్పడిందని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు. పేదల భూములను లాక్కున్నా కూల్చివేయడానికి ప్రయత్నించిన ఖబర్దార్ అని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఇచ్చిన ఆర్డరు దీనిలో కూడా క్లియర్ గా చెప్పింది, మీరు అలా తోకాలు చేయకండి. ఇదే వాళ్ళ వర్షన్ ఇప్పుడు ఏంటంటే ఎవరో వీళ్ళకట ఇది ఎన్క్రోచ్ అవుతుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.